సిటీ కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ అని సిటీ కేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు అన్నారు. విజయవాడ ప్రజాశక్తి నగర్లోని మాస్టర్ ఛానల్ కార్యాలయంలో జరిగిన సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 26వ వర్ధంతి కార్యక్రమంలో రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేబుల్ వ్యవస్థ ఉన్నన్నాళ్లు రామకృష్ణ జీవించే ఉంటారని పేర్కొన్నారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 26వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ ప్రజాశక్తి నగర్లోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, పొట్లూరి జయంత్, పొట్లూరి రామకృష్ణ కుమార్తె మానస, అల్లుడు ఆశీష్, కుటుంబ సభ్యులు, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, సిబ్బంది పాల్గొని రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించారని కొనియాడారు. నేడు ఇన్ని ఛానల్స్ రావడానికి కారణం పొట్లూరి రామకృష్ణ కృషే అని అన్నారు. టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని సమయంలో కూడా కేబుల్ వ్యవస్థ ద్వారా ప్రసారాలను ప్రేక్షకుల ముందుకే తీసుకువచ్చారని పేర్కొన్నారు. సిటీ కేబుల్ సంస్థ స్థాపించి 30 సంవత్సరాలు అయిందని, గత 30 ఏళ్లుగా నాణ్యమైన ప్రసారాలను అందిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నట్లు తెలియజేశారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఏ విధంగా కేబుల్ టీవీ సేవలు అందించారో అదేవిధంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.
పరిశుభ్రమైన పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 15 రూపాయలతో 3 పూట్ల అన్నం పెట్టే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్ ఉంటుందని తెలిపారు. వెంకన్న సన్నిధిని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని విమర్శించారు. తిరుమల ల్యాబ్ రిపోర్ట్లో అపవిత్ర పదార్థాలు వాడారని చెప్పారని, అపవిత్రం చేసిన వాళ్ల గురించి ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో విడత అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నిన్న ప్రారంభించారు. నిన్న ఒకే రోజు 75 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్నా క్యాంటీన్ల సంఖ్య 175కు చేరింది. క్యాంటీన్కు వచ్చిన వారికి స్వయంగా చంద్రబాబే టోకెన్లు ఇచ్చి అన్నం వడ్డించారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమంతో తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని సీఎం అన్నారు. 2 విడతల్లో 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. గతంలో అన్నా క్యాంటీన్లను దుర్మార్గంగా రద్దు చేశారని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లలో పూటకు 450 మంది భోజనం చేస్తున్నారన్నారు. అన్ని హామీలను అమలు చేస్తున్నామన్న సీఎం తిరుమలలో గత ప్రభుత్వం నాసిరకం భోజనం పెట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూల విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయని, పవిత్రమైన లడ్డూల విషయంలోనూ అపవిత్రత ముడిసరుకు వాడారని ఆరోపించారు. తిరుమలలో అన్ని వ్యవస్థలను మళ్లీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్న సీఎం భక్తుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. తిరుమలను అపవిత్రం చేసిన వాళ్ల గురించి ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్లు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్రలేస్తానే వంట చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా హద్దులుంటాయి. కక్కుర్తి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్లు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటారని మంత్రి నారా లోకేష్ అన్నారు. యువగలం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేనని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగలాన్ని ఆపడం వారి తరం కాలేదని వ్యాఖ్యానించారు. రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు మంత్రి నారా లోకేష్. యువగళం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే గ్రామ ప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను అన్నారు. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆ రోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్లారా చూశారు. నా పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 విడుదల చేసి ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచార రథాన్ని నాటి పోలీసులు అడ్డుకుని నా గొంతు నొక్కాలని విఫలయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. యువగళం దిగ్విజయం అయిందన్నారు. యువగళం అన్నది నా ఒక్కడి గొంతు కాదు, 5 కోట్ల మంది ప్రజల గొంతు కాని వారికి తర్వాత అర్థమైంది. ఎన్ని అడ్డంకులు సృష్టించిన యువగళాన్ని ఆపడం వారి తరం కాలేదని వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికలో నిజాలు నిర్ధారణకు వచ్చాయి. దీంతో పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సహా స్వామివారి భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఎక్స్లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన రిప్లై ఇచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం తెలిసి తీవ్ర కలత చెందాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోని టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కోరారు. ఆలయాల రక్షణపై మతాధిపతులు, న్యాయ నిపుణులు, అన్ని వర్గాల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. ఆలయాలపై జాతీయ స్థాయి విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందని పవన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులో కొవ్వు నిజమేనని, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారణ కావడం ప్రకంపనలు రేపుతోంది. భక్తులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రగడ రాజేస్తున్న ఈ వ్యవహారంపై శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ఎదుట తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని పేర్కొన్నారు. అన్నం పెట్టే దేవుడికి రుచిగా, శుచిగా నివేదనలు పెట్టాలన్నారు. నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరం. స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదు. ఇవన్నీ చూసే పాపం మనం చేశామా అని బాధ కలుగుతోందన్నారు. గతంలో చాలాసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లాను. గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు తిరుమలలో మహాపాపం జరిగింది. నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలపడం వల్ల అపచారం జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోంది అని రమణ దీక్షితులు అన్నారు. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన నంది శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయడం హర్షణీయం. ఆగమం పైన పట్టు ఉన్న వారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని సీఎం కల్పించాలి. నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో నన్ను హింసలు పెట్టారు. నాపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలి. పోర్టులో సంప్రోక్షణ చేసి లడ్డూ తయారీని పునఃప్రారంభించాలి. ప్రస్తుత ఆగమ కమిటీని ఉద్యోగులతో భర్తీ చేశారు. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు అమలు చేయలేరు. ఆగమ సలహాదారులుగా ఇతర రాష్ట్రాల వారిని నియమించాలి. నన్ను ఆలయానికి దూరంగా పెట్టారు అని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో, అన్నప్రసాదాల్లో, పణ్యారాలనే లడ్డు, వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ, గోమయం కానీ, యాగశాలను కానీ, ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది, అది స్వామివారికి, మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి, ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు
నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను ఇంజనీర్లు తొలగించారు. 9 రోజులుగా బ్యారేజ్ గేట్ల వద్ద అడ్డుగా ఉన్న 3 పడవలను ఇంజనీర్లు అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి 2 పడవలను వెలికితీశారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడి మునిగిన 2 పడవను ఇంజనీర్లు తొలగించారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లలతో ఎత్తుకులేపి ఇనుప గడ్డలతో 2 పడవలను అనుసంధానించి వెలికితీశారు. 2వ బోటును బ్యారేజీ ఎగువన పున్నమి ఘాట్ వద్దకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో బెకం ఇన్ఫ్రా ఇంజనీర్లు 2 భారీ పడవలను ఎట్టకేలకు బయటకు తీశారు. 9 రోజులుగా బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుగా ఉన్న 3 పడవలను ఇంజనీర్లు అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి 2 పడవలను వెలికితీశారు. బ్యారేజీ వద్ద ఇంకా మరో భారీ మోస్తరు బోటును ఒడ్డుకు తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. గడిచిన రోజున 40 టన్నుల ఓ భారీ బోటును బెకం ఇన్ఫ్రా సంస్థకు చెందిన ఇంజనీర్లు ఎట్టకేలకు ఒడ్డుకు తెచ్చారు. బ్యారేజీ వద్ద అడ్డుపడి ఇసుక నీరు బోటులోకి చేరడంతో సుమారు 100 టన్నుల వరకు బోటు బరువు పెరిగిందని అధికారులు తెలియజేశారు. బోటు బరువు భారీగా ఉండడంతో సరికొత్త విధానంతో అధికారులు పనులు చేపట్టారు. ఒడ్డుకు తెచ్చిన బోటును కిలోమీటర్ దూరంలో ఉన్న పున్నమి ఘాట్ వద్దకు చేర్చారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్నను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఆయన బుద్దా వెంకన్నను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ బుద్దా వెంకన్న టీడీపీ కోసం ఎంతో పనిచేశారని, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా టీడీపీని బలోపేతం చేశారని పేర్కొన్నారు. పనిచేసే నాయకులను గుర్తించి చాలా ప్రోత్సహించారని, అనేక సందర్భాల్లో నాకు కూడా అండగా నిలిచి అనేక సూచనలు చేశారని పేర్కొన్నారు. గత అరాచక పాలనకు నిరసనగా తీవ్రంగా ఫైట్ చేసిన వ్యక్తి బుద్దా వెంకన్నని ప్రశంసించారు. మాతో పాటు వారి చెప్పిన మాట ఇంకోటి గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే వారికి ఎంతో ఇష్టం. మాకు తెలుసు ఆ కుటుంబం అంటే. ఆయన చైర్ దగ్గర వెనకాతల బ్యాక్గ్రౌండ్ పెట్టి మా దైవ సమానులు అని చెప్పేసి ఆయన ఫోటో పెట్టి, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఆయన అక్షరాలు రాస్తున్నారు. అంటే ఎంత ప్రేమ ఉందో, ఒక రాయడమే కాదు మనసా వాంఛ ఇప్పుడు కూడా అట్లాగే ఉంటారు వారు. అలాగే లోకేష్ గారు అన్న చాలా ప్రేమాభిమానం, ఆ కుటుంబం అన్న ప్రేమాభిమానం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైన ఎవరు మాట్లాడినా సరే ఆయన ఒక్క నిమిషం కూడా ఆకుండా ఆయన రియాక్ట్ అవుతారు. అంత ప్రేమాభిమానం మనసులో నిండుగా ఉంది. అన్న కూడా ఈరోజు విజయవాడలో చాలామంది ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు వస్తారు. కష్ట సుఖాలు ఏవైనా ఉన్నా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజలు చాలామంది వలస వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, పెద్ద ఇష్యూస్ వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పేసి వారు మిగతా నాయకుల వారు కూడా ముందుండి మాకు చేస్తున్నారు. వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సామాజిక పింఛనాదారులు అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొందరు అనర్హులు రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారని, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తులు సైతం 15,000 వికలాంగ పెన్షన్ను తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయమన్న ఆయన 10 జిల్లాలలో ఎస్పీవీలను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పారు. సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తయారు చేసిన 1000కి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకరించినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు చెందిన స్త్రీనిధి బ్యాంక్ నుంచి గత ప్రభుత్వం 950 కోట్ల రూపాయలు పీడీ ఖాతాలకు మళ్లించిందని, ఎన్నికలకు నెల రోజుల ముందు 500 కోట్ల రూపాయలు పీడీ ఖాతాలకు మార్చేసి స్త్రీనిధి బ్యాంకును అప్పుల్లో ముంచారని చెప్పారు. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకురావాలని హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో దానికి ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి దానికి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలాగా కార్యాచరణ చేయాలి, పెన్షన్దారుల ఎంపిక ప్లస్ పెన్షన్దారులు ఎగ్జిస్టింగ్ పెన్షన్ హోల్డర్లు కూడా కొంతమంది అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నాము. అదేవిధంగా మాకు 50 years పెన్షన్స్ మీద కూడా కొంత డైరెక్షన్ వచ్చింది, అది భవిష్యత్ కాలంలో చెప్తాను. అండ్ అంటే సుమారు సర్వే చేసిన దాంట్లో నియర్లీ 15 lakh మెంబర్స్ 50 నుంచి 60 years మధ్యన ఉన్నారు. సో వాళ్ళు కూడా పెన్షన్లోకి తీసుకురావాలంటే ఎలా కార్యాచరణ చేయాలి, దాని బడ్జెట్ ఎలా అలొకేట్ చేయాలని దాని మీద కూడా సార్ నెక్స్ట్ మీటింగ్లో గైడెన్స్ ఇస్తా అన్నారు. అండ్
వడ్డీ లేని రుణం కూడా దానికి కూడా భవిష్యత్తులో కార్యాచరణ చేసి అది ఎలా ఇవ్వాలో కూడా చెప్తా అన్నారు. అలా మహిళా శక్తి ప్రోగ్రామ్ మీద కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు. దాని మీద కూడా క్లియర్ ఇండికేషన్ అనేది మాకు డైరెక్షన్ వస్తుంది. ఎందుకంటే దాని బడ్జెట్ ఎంత అవుతుంది, ఆ బడ్జెట్లో మనం ఎలాగా సమకూర్చాలన్న మీద కూడా మాకు డైరెక్షన్ వస్తుంది. డెఫినెట్గా కొంత వ్యవధిలో దాని మీద కూడా డైరెక్షన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్ సెర్ప్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు ఏవైతే చేసి ఈరోజు ఆల్మోస్ట్ 25 years అయింది. నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఉంది. అయితే ఈ సంస్థ సెర్ప్ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యంగా మహిళల తాలూకా ఎంపవర్మెంట్ కోసం పెట్టడం జరిగింది. మహిళలకి అంటే లోకల్గా కొంత ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు పెరిగే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు విరాళాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను సచివాలయంలో కలిసిన పలువురు దాతలు చెక్కులు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించారు. చివరి వరద బాధితుని వరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ వివరించారు. వరదల సమయంలో వైకాపా నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తిరుపతిని వైసీపీ నేతలు అపవిత్రం చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. పంజా సెంటర్లోని కూటమి కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనను ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు. వరదల సమయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని చిన్ని బాధితులకు సహాయ కార్యక్రమాలు చేశారని చెప్పారు. సుజనా టీం ద్వారా చివరి బాధితునికి వరకు సహాయ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. వరద సమయంలో వైసీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తప్పు చేయని వారు రెడ్ బుక్ ను చూసి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ఈ విషయంలో నారా లోకేష్ కు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. వైసీపీ విషపూరిత మాటలు మాట్లాడితే సహించబోమని అన్నారు. తిరుపతిని వైసీపీ నేతలు అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు హిందూ మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు తెలియజేశారు. వరద నష్టపరిహారం కోసం ₹1 కోటి ఇస్తానన్న జగన్ ఆ ₹1 కోటి ఎవరికి ఇచ్చారో చెప్పాలని విమర్శించారు. జగన్ కు 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. అనంతరం 54వ డివిజన్ ఇన్ఛార్జ్ మోనికా మాట్లాడుతూ వరద బాధితులకు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. 5 సంవత్సరాల కాలంలో విషపూరితమైన పరిపాలన అందించినటువంటి వైసీపీ వాళ్ళు మీడియా ముందు తప్ప ఎక్కడ చిన్న సహాయ సహకారాల్లోని మేము యాక్చువల్గా వరదల్లోకి వెళ్ళి వరదల్లోకి వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు కనబడకపోగా ఇంకా ఎన్నో మీడియా ముందు మాట్లాడడం తప్ప వాళ్ళు చేసిన సహాయ సహకారాలు ఏమీ లేవు. కానీ 100 రోజు పరిపాలనలోని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పథకాలే కానీ ఎన్నో కానీ మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు. సార్ 2023లోనే నారా లోకేష్ గారు రెడ్ బుక్ తీసుకొచ్చి మేము తీసుకొస్తున్నాం అంటే మీరు ఇష్టాచారంగా మాట్లాడారు. బుక్ తీసుకొచ్చి ఎక్కడో పెట్టుకోండి, మీరేం పీకుతాడు అని చెప్పని మీ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి మీరు భయపడలేనంత ఇదిగా ఉన్నారు. మేకపోతే గాంభీర్యం చూపించారు. కానీ ఇప్పుడు ఆ రెడ్ బుక్ చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయలేనప్పుడు? అందరూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా సుజనా చౌదరి గారు కానీ, మరి కేశినేని చిన్ని గారు కానీ, ప్రతి ఒక్కరికి కూడా వాటర్ కానీ, తినే ఫుడ్ కానీ, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరిని కూడా రేత్రి పగలు అనకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి టైంలో కూడా ఎలక్ట్ చేసి ప్రతి ఒక్కరికి పని చేస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కరిని కనుక్కుంటూ మరి నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రశాంతంగా శాంతిబద్ధంగా ఉన్నందుకు మాకు సపోర్ట్ చేసిన సుజనా చౌదరి గారు కానీ, మన కేశినేని చిన్ని గారు కానీ, మాకు సపోర్ట్ చేసిన వరద బాధితులకి మీ డబ్బులు వద్దు, మేమున్నాం, మీరు మాకు ఇచ్చేయండి అని చేస్తే మేము చేసాం. దేవుడి దయ వల్ల వీళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఇంకా వీళ్ళే మనకి ఉండాలి, మనకి ఇంత సపోర్ట్ చేయాలని. ఉండవల్లి సెంటర్ శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 16వ గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా నిన్న అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 9 సంవత్సరాలుగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం 5,000 మంది అన్నప్రసాదం స్వీకరించారని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.